జగ్గంపేటలో గత 18 ఏళ్లుగా స్వామి వివేకానంద విద్యా సంస్థ విలువలతో కూడిన విద్యను అందిస్తూ ముందుకు వెళ్తోందని విద్యా సంస్థల కరెస్పాండెంట్ బొమ్మి రఘురామ్ అన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని వివేకానంద విద్యా సంస్థల ఆవరణలో 18వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎంవి రమణమూర్తి మాట్లాడుతూ విద్యార్థి ప్రధాన కర్తవ్యం చదువుకోవడమని, విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు. చదువుతో పాటు వినయం, విధేయత, దేశభక్తి అవసరమని, వాటిని ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని అన్నారు. అనంతరం రఘురామ్ మాట్లాడుతూ 18 ఏళ్లుగా ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలను పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొమ్మి బిల్లు మాధవి, నూజిల్లా సూరిబాబు, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ తేజస్వి, హెడ్ మినిస్ట్రీస్ పాలిన్ కురియన్, తల్లిదండ్రులు, వివేకానంద సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Exploring their cultural significance, diversity and beauty. Then we are traditional dress for women is with a blouse, chonicone, or for its vibrant and colorful dress for women is the sari. It is known as the manwear. Tamil Nadu is the culture. Punjab is known for its colorful and vibrant clothing. Enthusiasm and joy to honor the birth of our first Prime Minister of India, Pandit Jawaharlal. Students feel special and happy on the day we took them to garden. It is games, cultural programs and motivated, highlighting the mental learning and recreation. The school also organized a recreational tour for 10th standard to Araku for 3 days trip. The tour provides a refreshing break from routine academic activities. Students visited Korangi Botanical Garden and it provides guidance and support, discipline and values, transparency, strengths, communication and ప్రాంతంలో నిర్వహించేటటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు నిజంగా వాళ్ళందరి తరఫున నేను మాట్లాడాలనంటే చాలా కష్టాలు వచ్చుకొని చాలా ఇబ్బందులు పడుతూ నిజంగా విద్యా సంస్థ నిర్వహిస్తుండే ఏదైనా ఆస్తులు పెరిగాయేమోనంటే నేను ఏ విద్యా సంస్థ గురించి అని చెప్తాను, అందరూ ఆస్తులు అమ్ముకొని నిర్వహిస్తున్నటువంటి విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నాయి.
దానికి ప్రధానమైనటువంటి కారణం మన యొక్క గ్రామీణ ప్రాంతం చదువు మీద డబ్బును వెచ్చించేటటువంటి విషయంలో తల్లిదండ్రులు వాళ్ళకున్నటువంటి ఇబ్బందుల్లో పడుతున్నటువంటి ఇబ్బందుల కారణంగా అన్ని విద్యా సంస్థలు కష్టాలు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఏ విధంగానూ కార్పొరేట్ విద్యా సంస్థలకి తీసుకోకుండా చదువు విషయంలో కానీ వాళ్ళకి కల్పించేటటువంటి సౌకర్యాల విషయంలో కానీ